హాయ్ చాలా రోజులైంది నేను అసలు కెమెరా ముందుకు రాలేదు. నా వీడియోస్ కూడా చాలా ఆగిపోయినాయి. అయితే మేము ఒక 10 ఇయర్స్ అవుతుందని మనం కలిసి 15 ఇయర్స్ పైన అవుతుంది. సో తను నా 10th క్లాస్మేట్ అనమాట, మీనా. అయితే నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం కూడా తనే. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చూసి నన్ను చాలా మోటివేషన్ చేసింది. యాక్చువల్గా నేను 1 ఇయర్ అవుతుంది నార్మల్ వీడియోస్ చేయక. నార్మల్ వీడియోస్ అంటే నేను ప్రెగ్నెన్సీ కంటెంట్ వీడియోస్ చేశాను అండ్ బ్లాగ్స్ కూడా చాలా వరకు ఆఫ్ చేశాను. అయితే తను రీసెంట్గా నాకు ఇంకొక మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ ఉంది, తన ద్వారా మేమిద్దరం పరిచయం. అంటే తను మా క్లాస్మేటే, వనిత. సో తన ద్వారా మేము మళ్ళీ అందరం కలుసుకున్నాం. సో తను నా వీడియోస్ అవి చూసి మళ్ళీ చెయ్యి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిందనమాట. సో తన ద్వారా నేను మళ్ళీ ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో నా ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో అంటే 10th క్లాస్మేట్స్ 2-3 నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మీరందరు చూస్తుంటే కనుక మాత్రం నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, హాయ్ అని చెప్పండి, నేను మీనా కలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే మేమిద్దరం కలిసి ఇంకొంచెం మళ్ళీ తను హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినా అండ్ అక్కడి నుంచి కూడా వీడియోస్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ అయితే తను నా దగ్గరికి వచ్చింది కాబట్టి మా ఇంటికి వచ్చింది ఈరోజు. డే అంతా స్పెండ్ చేసాము. బాగుందా నేను చేసిన వంట? బాగుంది. అసలు అయితే ఏం వద్దు అనింది, నాకు నాన్ వెజ్ ఏం వద్దు, పప్పుచారు చేస్తాను అన్నాను. కానీ ఇంకా చికెన్ ఫ్రై పప్పుచారు చేశాను, తిన్నాం. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అలా మా మీటప్ అయితే జరిగింది ఆఫ్టర్ 15 ఇయర్స్కి. అంటే మేము 10th క్లాస్ చదివాము, కలిసి చదువుకున్నాం. 10th తర్వాత కాంటాక్ట్ లేదు. ఇంకొకటి ఏంటంటే మేమిద్దరం 4th క్లాస్ అని మనం చదువుకుంది 4th క్లాస్. 4thలో ఒకటే స్కూల్ ఒకటే క్లాస్మేట్స్ చదివాము. అండ్ మళ్ళీ అనుకోకుండా 10th నేను 8th నుంచి మళ్ళీ జాయిన్ అయ్యాను. 8th 9th 10th ఒకటే స్కూల్లో, నవభారత్ స్కూల్లో చదువుకున్నాం. సో అది మా మీటప్ అయితే అట్లా జరిగింది. సో మా ఫ్రెండ్ ఇంకొక ఆమె రమ్య మలేషియాలో ఉంది. రమ్య, ఈ వీడియో నువ్వు ఖచ్చితంగా చూస్తావు నాకు తెలుసు. తను కూడా నా సబ్స్క్రైబర్. నా ప్రతి వీడియో చూస్తుంది, నా ప్రతి వీడియో కింద కామెంట్ కంపల్సరీగా చేస్తుంది. సో తనకు కూడా హాయ్ చెప్తున్నాను. సో మళ్ళీ మేమందరం కూడా మళ్ళీ కలుసుకుందాము అని ప్లాన్ చేసుకుంటున్నాం. రమ్య కూడా ఆగస్ట్లో వస్తా అని చెప్పింది. సో తను వచ్చినాక మళ్ళీ వీడియోస్ అవన్నీ కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే ఇప్పటి నుంచి కూడా ఓకేనా, ఇప్పటి నుంచి కూడా నేను మళ్ళీ నా వీడియోస్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా విత్ మీనా ఎంకరేజ్మెంట్తో. నా ఫ్రెండ్ వచ్చి మోటివేట్ చేసేదాకా కూడా నాలో ఇంత ఉంది అనేది నాకు కూడా యాక్చువల్గా మనకి ఎవరికి తెలియదు కదా. మనం ఏంటంటే అలా చేసుకుంటూ పోతాము. మనలో ఇంత ఉంది అనేది అవతల వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. అది కూడా ఏంటంటే నేను యూట్యూబ్ చేయడం మానేసినా కూడా నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే వస్తుంది. యూట్యూబ్లో నుంచి కూడా నాకు డాలర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఎందుకు అంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, నేను కంటెంట్ వీడియోస్ చేశాను కదా, ప్రెగ్నెన్సీ కంటెంట్ వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్కి నాకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది, నేను చేసిన వీడియోస్ అనేవి ఇప్పటికీ అంటే 1 ఇయర్ అయిపోయినా కూడా నా వీడియోస్ అనేవి చూస్తున్నారు. ఇప్పుడు సర్చ్ బార్ చేస్తాం కదా మనం, యూట్యూబ్లో సర్చ్ చేస్తాం ప్రెగ్నెన్సీ కంటెంట్తో. వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ సజెషన్ చేసినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వీడియోస్ బాగా చూశారు అనేది ట్రెండింగ్ ఉన్నాయి, యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా సజెషన్ చేసిన దాంట్లో నా ప్రెగ్నెన్సీ వీడియోస్ అనేవి అందులో ఉన్నాయి. సో అట్లా చూస్తూ ఉన్నారు. సో నేను చేసిన వీడియోస్ కంటెంట్ బాగుండబట్టే కదా అంటే వెళ్తుంది నా వీడియో. ఒక వీడియోకి నాకు 2 lakhs 3 lakhs పైన వ్యూస్ కూడా ఉన్నాయి. సో అవే నాకు వెళ్తూ ఉన్నాయి అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓహో నేను ఆఫ్ చేయడం అనేది నాకు కూడా అనిపించింది చేయాలి, మంచి కంటెంట్ అనేది నా వరకు ఉన్న నాకు తెలిసిన కంటెంట్ అంతా కూడా నేను పోస్ట్ చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అది కూడా పోస్ట్ చేద్దాం అండ్ అలాగే వ్లాగ్స్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇప్పటి నుంచి కూడా మళ్ళీ నేను వీక్లీ అంటే డైలీ అంటే ట్రై చేస్తా, డైలీ చేయకపోయినా మ్యాక్సిమం వీడియోస్ అనేవి పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మీనా ఏం చెప్దాం అనుకుంటున్నాం మా వాళ్ళకి? Please follow Priya Sweet Home YouTube channel and keep supporting her. ఓకే, నీకు ఏమనిపించింది అంటే నా వీడియోస్ చూసావు కదా ప్రెగ్నెన్సీ కంటెంట్ తర్వాత అవి ఉన్నాయి కదా, అవి చూసినప్పుడు నీకు ఏమనిపించింది? ఇన్ఫర్మేషన్ ఉందా లేకపోతే ఏమనిపించింది? అవి చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ
యూట్యూబర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే ఇంకా ఇన్ డెప్త్ అండ్ చాలా సింపుల్ వేలో అందరికి కన్వే అయ్యేలాగా ఉన్నాయి అన్నమాట. అవును, అయితే దట్స్ వాట్ ఐ లైక్. అయితే ఆ వీడియోస్ చేయడానికి కూడా నేను చాలా ఏమంటారు సర్చ్ చేసుకోవడం, తెలుసుకోవడం, తెలియకపోయినా అవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ పాయింట్స్ రాసుకొని ఆ వీడియోస్ అలా చేశాను. అంటే అప్పటికి నాకున్న ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశా కొంతవరకు. దాని కింద నాకు చాలా కామెంట్స్ పెట్టేవాళ్ళు అనమాట. అక్క ఇట్లా నాకు ఇలా అనిపించింది, నాకు ఇలా అయింది, నాకు ఇలా థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, ఇట్లా నాకు చెప్పండి అని ఇప్పటికే నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో నాకేంటంటే నాకు అనిపించింది, ఓహో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే యూట్యూబ్లో ఇంతమంది ఉన్నారు అనేది కూడా నాకు తెలిసిందనమాట. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే సర్చ్ చేసుకొని ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేశాను. అది సో ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా ఓకే తప్పకుండా వీడియోస్ చేస్తాను. సో చూసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైమే చూస్తున్నట్లయితే కంపల్సరీగా నా ఛానల్లోకి వెళ్ళండి. అండ్ బ్లాగ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కంటెంట్ ఉంది, అండ్ షాపింగ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా పోస్ట్ చేశాను కాబట్టి సో తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నుంచి నా వీడియోస్ అనేవి కంపల్సరీగా ఓకేనా తప్పకుండా పోస్ట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. నువ్వు కూడా చూస్తావు కాబట్టి పెట్టకపోతే మళ్ళీ అడుగుతుంది ఏంటి ఏమైంది ఎందుకు పెట్టలేదని. సో దానికోసమనే కంపల్సరీగా నేను చేయాలనుకుంటున్నా. సో బాయ్ చెప్తావా మరి? ఓకే బాయ్ గైస్. బాయ్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ప్రియా స్వీట్ హోమ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ చిన్న బాయ్ చెప్పు. బాయ్.